ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అమెరికా ఇరాన్ మధ్యలో ఇరాన్ మీద భీకర దాడి చేసింది అమెరికా. కానీ విని ఎరగని దాడి చేసింది. నిజంగా చెప్పాలని అంటే అసలు ఇట్లాంటి యుద్ధం కూడా జరుగుతుందా అని చెప్పి మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి యుద్ధం అది, స్ట్రైక్ అది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అందులో ఏం స్పెషాలిటీ ఉంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడుకునే కంటే ముందు అసలు ఏం జరిగింది ఆపరేషన్ మిడ్నైట్లా అని అనేది మనం అందరం తెలుసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనం అది చూస్తే ఫ్రెండ్స్, ఒకసారి మనం అది అందరం చూస్తే ఆపరేషన్ మిడ్నైట్లా ఇరాన్స్ న్యూక్లియర్ అంబిషన్స్ ఏవైతే ఉండేనో, న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉండేనో వాటన్నిటినీ పేల్చి పడేసింది యుఎస్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న ఫార్డో, నటాన్జీ, ఇంకా మన ఎస్ఫహాన్ ఏవైతే న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో వీటిని పేల్చేసింది మన అమెరికన్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్. అసలు ట్రంప్ ట్రిగ్గర్ ఎందుకు నొక్కిండు అనేది కూడా ఒక కథనం నడుస్తుంది. అలా సడన్గా 2 వారాలు తీసుకుంటానన్నోడు 2 రోజులలోనే స్ట్రైక్ చేసేసిండి ఇరాన్ని. ఎందుకు అని చెప్పి ఒకటి నడుస్తుంది. ఆయిల్ నుంచి మొదలైన లొల్లి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడ్డదా, కామా పడ్డదా, లేకపోతే ఇంకా దీని మీద ఏమన్నా ఇంకా ప్రతి దాడులు ఏమన్నా ఇరాన్ నుంచి ఉంటాయా అని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తున్నది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ నుంచి. మన చైనా, రష్యా, అమెరికా చేసిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అన్యాక్సెప్టబుల్ అని చెప్పి చెప్తున్నాయి. అసలుగా కరెక్ట్గా చెప్పాలనంటే మొన్ననే అన్నాం, ఇరాన్ గెలిచిందా ఓడిందా, లేదా ఇజ్రాయెల్ గెలిచిందా ఓడిందా అని చెప్పి మనం అందరం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఇజ్రాయెల్ని మనం ప్రతిసారి ఒక మాట చెప్తాం, ఏదనంటే మిడిల్ ఈస్ట్లో ఒక మినీ సూపర్ పవర్ ఎవరు అనంటే ఇవాళ ఇజ్రాయెల్. మిడిల్ ఈస్ట్ మొత్తం దేశాలల్లా ఒక సూపర్ పవర్ ఎవరు అనంటే ఇవాళ ఇజ్రాయెల్. సో ట్రంప్ అండ్ నెతాన్యూ ఆర్ టు దట్ మ్యాటర్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఏం చేసింది ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అని చెప్పి మాట్లాడితే, ఫస్ట్ అండ్ ది ఫోర్మోస్ట్లా ఏదైతే 40 సంవత్సరాల ఒట్టు తిన్నాడు చూడు, 40 సంవత్సరాల నుంచి నేను మాత్రం ఫస్ట్ వార్ స్టార్ట్ చెయ్యా, నేను దాడి చెయ్యా అని చెప్పి మాట్లాడిన ఆర్ టు దట్ మ్యాటర్ ప్రపంచానికి ఇచ్చిన మాట ఇవాళ ట్రంప్ తప్పిండా? నెక్స్ట్ ఏంది ఇక యుఎస్ఏ, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్, ఇరాన్ ఏంది ఇక ప్రపంచంలో అని ఆలోచిస్తుంటే ఇది అంతమైందా లేకపోతే ఇప్పుడే ఆరంభమైందా అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్నారు చాలామంది. 46 సంవత్సరాల ఏదైతే పాత పంచాయతీ ఉండే చూడు అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో, ఇప్పుడు ఇది ఫుల్ స్టాప్ పడ్డదా లేకపోతే కామా పడ్డదా, లేదా ట్రంప్ ఖర్చు ఇంకా చెప్పాలనంటే ఖత్రా, మనం రిస్క్ ఆఫ్ ఫ్యూచర్ అని అంటాం కదా, ఖత్రా. సో ఖత్రా ఇంకా ఖర్చా ఏదైతే ఉంటుందో ఈ రెండిటిది బాల్ తన్నిండా, ద బాల్ని తన్నిండా, వెదర్ ది అమెరికన్ ప్రెసిడెంట్ హ్యాడ్ కిక్డ్ ద బాల్ ఆఫ్ కాస్ట్ ఆర్ ది రిస్క్ ఆఫ్ ది ఫ్యూచర్ అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఇది ఆరంభమే మాత్రం, ఇక ఈడికే ఇంకా పెద్దగానే అవుతుంది కానీ ఇంకా తక్కువ కాదు. ఎందుకంటే అమెరికాని ఇన్వాల్వ్ అయిన తర్వాత చైనా, రష్యా ఇచ్చిన స్టేట్మెంట్స్ని చూస్తే ఇక మెల్లగా ఇరాన్కి కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే అమెరికా పెత్తనం మిడిల్ ఈస్ట్లో ఇక జరగొద్దు అన్న ఆలోచన కూడా మొదలవుతుంది అని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే అమెరికా ఏదైతే ఫైటర్ జెట్లను వాడిందో అవి మన B-2 బాంబర్స్ని వాడింది. ఒక్కొక్క ఫైటర్ జెట్ $2 బిలియన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కేవలం ప్రపంచం మొత్తంలో అమెరికా కేవలం 20 ఫైటర్ జెట్లనే తయారు చేసింది ఇప్పటిదాకా. ఒక్కొక్క ఫైటర్ జెట్టు $2 బిలియన్. ఇక అలా మిజైల్స్కి ఇట్లా లోడ్ చేసినామంటే అది బంగారం కంటే విలువనంట ఆ వెయిట్లా. యుఎస్ మిలిటరీ ఈ బాంబర్లను యూజ్ చేసుట్లా ఒక స్ట్రాటజిక్ ఐడియా ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏదైతే ఫోర్డో అని చెప్పి వాళ్ళ న్యూక్లియర్ సైట్ ఉన్నదో ఇరాన్లో, అది చాలా క్రిటికల్ సైట్ ఇరాన్కి. ఇన్ఫ్యాక్ట్ అందులో బంకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బంకర్సు కొన్ని కిలోమీటర్ల లోపలగా ఉంటాయి. అండ్ ఈ బంకర్లను ఛేదించాలని అంటే ఆ బంకర్లను ఛేదించే మిజైల్స్ కేవలం అమెరికా దగ్గరనే ఉన్నాయి. ఆ బంకర్లను వేయాలనంటే ఈ బాంబర్లు కావాలా అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఆ బంకర్ల మీద ఆ ఫోర్డో న్యూక్లియర్ సైట్లో ఏదైతే దాడి చేసిందో అమెరికా, ఆ వెంట్స్ అన్ని, ఆ దర్వాజాలన్నీ మూసేసిన తర్వాత అసలు ఇప్పుడు ఏమవుతుంది, ఆ రేడియేషన్ ఏమన్నా ఉన్నదా, ఎన్రిచ్మెంట్ అయిన యురేనియంని కొట్టేసిరా, లేదా ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ఆల్రెడీ తయారు చేసినందుకు వీళ్ళు మొత్తం పేల్చినందుకు ఇప్పుడు ఏమైంది? ఇరాన్ కూడా ఇది ఖచ్చితంగా చెప్పాలని అనుకోదు.
సో ఇన్ఫర్మేషన్ బయటికి ఎట్లొస్తుంది, ఎవరితో వస్తుంది అనేది ఒక పెద్ద ఈరోజు స్పెక్యులేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. దీని తర్వాత ఏమవుతుంది అని అంటే ఇరాన్ యుఎస్ ఏదైతే ఫ్లీట్ షిప్స్ ఉంటాయి చూడు వాటిని ఏమన్నా టార్గెట్ చేస్తుందా అని అంటే వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి చేయొచ్చు చేయకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ అమెరికాతో డైరెక్ట్గా గెలుక్కునేంత సత్తా ఇరాన్కు ఉన్నదా, 46 సంవత్సరాల పంచాయతీ ఇరాన్కి ఒక చేదనుభవమా లేకపోతే అమెరికాకు ఒక చేదనుభవం మిగిలిస్తుందా అనేది మనం ఇప్పుడు విశ్లేషణ చేస్తున్నప్పుడు మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే దెబ్బతిన్న హమాస్, బాధపడుతున్న హౌతీస్, లెవ్వలేకున్న హెజ్బుల్లా మళ్ళా సామర్థ్యం పెంచుకొని సంకల్ప బలం తెచ్చుకొని అమెరికా మీద దాడు లేకపోతే కోవర్ట్ ఆపరేషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైనా టెర్రరిస్ట్ దాడులు చేసి ఇరాన్కు మద్దతు తెలిపి ఉమ్మా చాటుదాము అని చెప్పి మన ప్రయత్నం చేస్తాయా. అండ్ ఇవాళ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏవైతే కమాండ్ సెంటర్స్ ఉండే చూడు ఇరాన్లో అవన్నిటినీ మొసాడ్ సర్వనాశనం చేసింది. మొసాడ్ ఇన్ఫ్యాక్ట్ ఇరాన్కి ఒక లీతల్ వెపన్ అయింది ఫ్రెండ్స్. అది ఆలోచిస్తుంటే మీకు అందరికీ ఈ సైట్ ఒకటి గుర్తుకు రావాలా. ఈ సైట్ ఏందని అంటే అమెరికా ఏదైతే దాడి చేసింది కదా ఫ్రెండ్స్, అక్కడ మేజర్గా ఈ ఎల్లో పార్ట్లో ఉన్నాయి న్యూక్లియర్ సైట్స్. అందులో చాలా ఇంపార్టెంట్ అయిన సైట్ ఫార్డో. ఇక్కడనే మన బంకర్ పెట్టి వాళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేశారు. 60% సెంట్రిఫ్యూగ్స్ అన్నీ ఏదైతే యురేనియం నుంచి మనం ఎన్రిచ్ చేస్తాం కదా ఆ సెంట్రిఫ్యూగ్స్ అన్నీ ఈ ఫార్డోలో ఎక్కువ ఉన్నాయంట. వన్ ఆఫ్ ది కీలకమైన న్యూక్లియర్ సైట్ కూడా నటాన్జీ, ఇంకొకటి ఇస్ఫహాన్. ఇవి చాలా మూడు అఫ్కోర్స్ వేరే కూడా వాళ్ళు పేల్చిండ్రు, కాకపోతే ఇవి చాలా కీలకమైన న్యూక్లియర్ సైట్స్ ఫర్ ఇరాన్. ఈ ఘట్టం జరగంగానే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ జరగంగానే ప్రపంచ దేశాలల్లో ఇవాళ ఒక మిడిల్ ఈస్ట్లో మినీ సూపర్ పవర్ ఎవరు అని అంటే ఇజ్రాయెల్ అని చెప్పి తేలిపోయింది. అది అందరికీ తెలిసిందే. ఎందుకు తేలిపోయింది గిరీష్ అని అంటే ట్రంప్ ఏదైతే 40 సంవత్సరాల సంకల్పం ఉండే చూడు నేను యుద్ధం మొదలెట్టా అనేది ఇవాళ ఇజ్రాయెల్ చెప్తే ఆ ఇచ్చిన మాటను వదిలేసిండా, ఇచ్చిన మాట తప్పిండా అంటే ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ నాడిస్తుందా లేక ఇజ్రాయెల్ అమెరికా నాడిస్తుందా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అందరికీ. ఎందుకు అని అంటే మన ట్రంప్ తాత మనం సాటర్డే రోజు మాట్లాడుకున్నప్పుడు నేను ఇంకా 2 వీక్స్ టైం తీసుకుంటానన్నాడు. 2 వీక్స్ టైం తీసుకుంటానన్న ట్రంప్ ఇమ్మీడియట్గా అక్కడ స్టాక్ మార్కెట్ జర్రా దుకాణం బంద్ కాగానే సీదా B-2 బాంబర్లని గాల్లోకి ఎందుకు పంపిండు. అది కూడా ఒకటి కాదు 2 కాదు 6 B-2 బాంబర్లు గాల్లో ఎగిరినాయి. 6 B-2 బాంబర్లు గాల్లో ఎగిరినాయి. 2 వారాల సమయం అడిగినోడు కేవలం 2 రోజులల్లా స్ట్రైక్ చేసిండు. 48 గంటలల్లా పుచ్చల వల కొట్టిండు ఇరాన్వి. సో ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేస్తుందా, ఇజ్రాయెల్ అమెరికాని కంట్రోల్ చేస్తుందా, లేకపోతే ఇద్దరు కలిసే ఈ ఆట మొదలెట్టినరా, నువ్వు చూసినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తాను, నువ్వు కొట్టినట్టు చేయి నేను తిట్టినట్టు చేస్తా అని చెప్పి ఆట మొదలెట్టినరా అనేది ఒకసారి ఇవాళ ఆలోచించాల్సిన విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఒకటి ఏందనంటే ఫర్డో అనేది ఇరాన్కి ఒక క్రౌన్ జ్యువెల్, కిరీటం లాంటిది. న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఒక కిరీటం లాంటిది. మన బంకర్ బస్టింగ్ బాంబ్స్ అనేటివి కేవలం మన అమెరికా దగ్గరనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఫెసిలిటీలో ఈ బంకర్ బస్టింగ్ బాంబ్స్తోని పేల్చేసారు. B-2 బాంబర్లని 6 B-2 బాంబర్లను ఆకాశంలోకి పంపిర్రు. దాన్ని మిడ్ ఎయిర్ ఫ్యూయల్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ అవి వేరే దగ్గరకు పోతున్నట్టు చేసి ఇక్కడ నుంచి కొంచెం నార్మల్ మిజైల్స్ దాడి చేసి ఒక డిసీవింగ్ ఆపరేషన్ ఆర్ డెకాయ్ ఆపరేషన్ లెక్క చేసి 30,000 పౌండ్లు బరువున్న 30,000 పౌండ్లు ఉన్న GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్లను యూజ్ చేసిరు ఫ్రెండ్స్. ఇవి కేవలం అండర్ గ్రౌండ్ టార్గెట్స్లను కొట్టడానికే యూజ్ చేస్తారు. ఏవి GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్. వీటినే మనము బంకర్ బస్టింగ్ బాంబ్స్ అని చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు ఏదైతే ఈ 3 కీలక న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అమెరికా కొట్టిపడేసింది చూడు, ఇది ఇవాళ ట్రంప్కి ఒక గౌరవమా, గర్వమా, లేక అమెరికా పెత్తనం ఇంకా నడుస్తుంది అని ప్రపంచాలకు చెప్పనీకేనా? ఆర్ టు దట్ మ్యాటర్ అమెరికన్ వెపన్స్ ఆర్ ఎట్ డిస్ప్లే అని చెప్పి ఒక మిడిల్ ఈస్ట్ కోసము అమెజాన్ ప్రైమ్ అనే ఒక కామర్స్ ప్లాట్ఫామ్ ఇప్పుడు అమెరికా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసిందా అని చెప్పి నేను ఇలా అంటే నేను అడగడం కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ మనీ కంట్రోల్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎక్సెట్రా అన్ని దాంట్లో వచ్చింది. సో చర్చనీయాంశం ఇవాళ ఏందని అంటే ద బంకర్ బస్టింగ్ బాంబ్స్ అనేది ఒకటి చర్చనీయాంశం. అండ్ టు దట్ మ్యాటర్ B-2 బాంబర్స్ అనేది ఒక పెద్ద చర్చనీయాంశం. వన్ ఆఫ్ ది ఆకాశంలో ఎగిరే ఘాతక్ ఎయిర్ క్రాఫ్ట్లల్లా దీని మించింది లేదు. B-2 బాంబర్ వెదర్ దాని స్టెల్త్ ఫైటింగ్ కెపబిలిటీసే ఉండని ఆర్ టు దట్ మ్యాటర్ దాని పెయింట్ కాడికేని రేడార్కి చిక్కకుండా
దుష్మనికి దొరకకుండా అతి పెద్ద బాంబులు అంటే 30,000 పౌండ్లు కలిగిన బాంబులను అవి లోపల పెట్టుకొని తీసుకొని పోతుంది అని అంటే ఇక అది ఎంత ఘాతకో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దీన్ని ద గోస్ట్ ఆఫ్ ద స్కైస్ అని చెప్పి పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ B2 బాంబర్ని ద గోస్ట్ ఆఫ్ ది స్కైస్ అని చెప్పి మీరు దీన్ని పిలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మీరు షేప్ కూడా చూస్తే ఒక ఫాల్కన్ ఉంటుంది కదా, మీరు ఒకసారి ఫాల్కన్ కొట్టి చూడు, హై స్పీడ్స్ చేస్తున్నప్పుడు అది ఇట్లా రెక్కలను పెట్టుకొని ఇట్లా కొడుతుంది. నాకు తెలిసి 230-240 km/h వచ్చి తన టార్గెట్ని అటాక్ చేస్తుంది అని చెప్తారు. ఆ షేప్ని ఇన్స్పైర్ అయ్యి దీన్ని తయారు చేసిరు B2 బాంబర్ని అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఇంకొకటి దీని సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. నిన్న నేను ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లతో మాట్లాడుతుంటే నాకు చెప్పారు ఏంటంటే, ఇప్పుడు సుకోయి మనం తీసుకున్నా కానీ సుకోయి సైజ్ పెద్దగా ఉంటుంది. మీరు అదే F-16s ఆర్ టు దట్ మ్యాటర్ రాఫెల్ ఇవన్నీ మీరు తీసుకుంటే దాని సైజ్ జర చిన్న ఉంటుంది. దాని రెక్కలు గిక్కలు పెద్దగా ఉండి ఇట్లా జర చెప్టా ఒక వైడ్ విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఇది ఏం చేస్తుందనంట అంటే, నేను డిఫెన్స్ ఎక్స్పర్ట్ని కాదు, నేను కమాండింగ్ ఫోర్సెస్లో కూడా పనిచేయలే, ఆర్మర్డ్ ఫోర్సెస్లో కూడా పనిచేయలే. వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ తీసుకున్న సబ్జెక్టివ్ రిఫరెన్స్. వాళ్ళు ఏమంటారంటే రెక్కలు పెద్దగా ఉండి దాని విడ్త్ పెద్దగా ఉంటే దానికి గ్లైడింగ్ కెపాసిటీ ఉంటుంది అని చెప్తారు. గ్లైడ్ అవుతుంది, ఇట్లా గ్లైడ్ అవుతుంది. ఆ గ్లైడ్ అయితే ఎప్పుడన్నా ఇంజన్లు షెట్ అయినా ఏమన్నా ఆ గ్లైడ్ సరిపోతుంది వాటర్లో గీటర్లో తీసుకురానికే అని చెప్పి చెప్తారు. సో దీని సైజ్ చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే దాని అమ్యునేషన్ లోపల అంత ఘాతక్. దాని గోస్ట్ ఆఫ్ ది స్కైస్ అంటారంటేనే మీరు అర్థం చేసుకోండి. ఇక దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద B2 బాంబర్. అయితే ఇప్పుడు మనం ఫార్డో కాడికి వస్తే ద మోస్ట్ సీక్రెటివ్ కాంట్రవర్షియల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇరాన్ ఏదన్నా ఉన్నది అని అంటే, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఏదన్నా ఉన్నది అని అంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ద మోస్ట్ సీక్రెటివ్ కాంట్రవర్షియల్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఏదన్నా ఉన్నది అని అంటే ప్రపంచంలోనే, ఇరాన్లోనే కాదు, అది ఫార్డో న్యూక్లియర్ ఫెసిలిటీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దాన్ని ఫార్డో ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ అని చెప్పి చెప్తారు. FFEP అని చెప్పి మాట్లాడతారు. అయితే వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏదైతుందో 2009లో ఇది బయటపడ్డది. వెస్టర్న్ కంట్రీస్ ఎవరైతే వెస్టర్న్ ఇంటెలిజెన్స్ టు దట్ మ్యాటర్ మన అమెరికా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అమెరికన్ ఇంటెలిజెన్స్కి ఇదంతా 2009లో ఫార్డోలా ఇది వన్ ఆఫ్ ది ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ అని చెప్పి వాళ్ళకి తెలిసిన తర్వాత ఇరాన్ దీన్ని సీక్రెట్గా చేస్తుందని కూడా తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ ఇది మౌంటైన్ మధ్యలల్లా, కొండల మధ్యలల్లా, కొన్ని కిలోమీటర్ల లోపల, కొన్ని మీటర్ల లోపల, కొన్ని వందల మీటర్ల లోపల ఒక బంకర్ తయారు చేసి ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ చేస్తారు. ఇది కేవలం ఒక రీసెర్చ్ మన ఒక రీసెర్చ్ అండ్ డిజైనే కాకుండా ఇది ఒక సర్వైవల్ బంకర్ లాగా కూడా ఇరాన్ దీన్ని యూజ్ చేస్తుంది అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఇక్కడ యురేనియం ఎన్రిచ్మెంట్కి ఏవైతే ఉపయోగపడే సెంట్రిఫ్యూగ్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ మొత్తము బర్కే ఈ ఫెసిలిటీలు ఉన్నాయి అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇంత డెప్త్ అంత సీక్రెట్గా ఉన్న ఈ బంకర్ని ఛేదించాలి అని అంటే బంకర్ బస్టింగ్ బాంబ్సే ఉండాలా. అండ్ మోర్ ఓవర్ అవి అమెరికా దగ్గరనే ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. అయితే 2015లో ఇరాన్ ఒక న్యూక్లియర్ డీల్ అమెరికాతో సైన్ చేసింది ఫ్రెండ్స్. దాన్ని JCPOA అని అంటారంట. సో దాని తర్వాత 2018లో అమెరికా ఇందులోకి పక్కకు జరిగిపోయింది. రీజన్స్ అన్నోన్, దట్ ఇస్ అ సెకండరీ ఇష్యూ. రీజన్స్ అన్నోన్ ఏముంది అందరికీ తెలుసు, మనం కూడా మాట్లాడినాం. ఇప్పుడు ఆ రీజన్స్ ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ మాట్లాడుకొని సాగదీయాల్సిన అవసరం లేదు. మన ఆల్రెడీ చిత్రగుప్తులు ఇది మనం మాట్లాడుకున్నాం 1970, 70s, 52 అదంతా అని. 2018లో ఎప్పుడైతే ఈ వెనుకకు తీసేసుకున్నదో అమెరికా, మళ్ళా ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ 60% ప్యూరిటీ కోసం ఇరాన్ మొదలెట్టింది. వెపన్స్ అప్గ్రేడేషన్ ప్రాసెస్ మొదలెట్టింది. ఫోర్డో అనేది ఒక ఆర్డినరీ ఫెసిలిటీ కాదు, అది అన్నిటికీ ఇమ్యూన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు అర్థం చేసుకొని చూస్తే దీని కెపాసిటీ ఇది ఎట్లున్నది అంటే ఫోటో ఇది ఫార్డో ప్లాంట్ ఇక్కడ ఉన్నది మీకు ఇరాన్లో. అది ఎట్లున్నది చూడండి. చుట్టుపక్కల అంతా కొండలు, ఆ కొండలలో బంకర్ కట్టిండ్రు. మళ్ళీ అది కనీసం ఒక 100 మీటర్లు 120 మీటర్ల లోపలికి కంటే కొన్ని కిలోమీటర్ల లోపల నాకు తెలిసి 1/2 మైల్ లోపల ఉంటుంది అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. చాలా ఇమ్యూన్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు దాన్ని పేల్చాలంటే మామూలుగా కుదరదు. ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశంలో బంకర్ బస్టింగ్ బాంబ్స్ అనేది అమెరికా తప్ప ఇక్కడ లేవు. అది B2 బాంబర్లతో చెక్మా ఇచ్చి కొట్టేసిందని అంటే అమెరికా, ఇక మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు అమెరికా దగ్గర కూడా ఈ B2 బాంబర్లు 21 ఉన్నాయి. అందులో 6కి 6 ఇంత డిస్ప్లేకి అమెరికా వదిలింది అని అంటే నాకు తెలిసి 2-3 B2 బాంబర్లు కూడా సరిపోతుండేనొచ్చు. బట్ 6కి 6 బయలుదేరి 2 చెక్మా ఇచ్చి ఒక 3 వైపు కొట్టినాయి, ఇంకొకటి స్టాండ్ బైలో పెట్టినరు అని అంటే వీళ్ళు చాలా ప్రిపరేషన్కి వచ్చిండ్రు, స్ట్రాటజిక్గా వచ్చిండ్రు, ఒక
లక్ష్యంతో వచ్చిండ్రు, లక్ష్యాన్ని ఛేదించిండ్రు, వెళ్ళిపోయినరు. అయితే హసాన్ అబీదిని అనేవరైతే ఉన్నారో, ఇరాన్ స్టేట్ బ్రాడ్కాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఏమన్నాడంటే ఇవాళ అమెరికా వచ్చి ఫార్డోలో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే మాకు జరుగుతున్నదో దాన్ని పేల్చి పెద్ద కాలర్ ఎగరేస్తుంది కదా, అందులోకేనున్నా మేము న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ యురేనియం అంతా తీసేసినాము, వెపన్స్ అంతా తీసేసినాము, ఎప్పుడో ఖాళీ చేసినాము, మాకు తెలుసు అమెరికా వచ్చి పలగొడుతుందనని, అందుకే మేము తీసేసినాము అని అంటే ఇప్పుడు విశ్లేషకారులు మళ్ళా పెద్ద ఆలోచనలు పడ్డారు. ఇదేంద్రబాయ్ గిట్లాంటి ఆన్సర్ ఇచ్చింది ఇరాన్ అని చెప్పి టెన్షన్ పడుతున్నారు. ఇవాళ మీరు ఏం చేసినా కానీ కేవలం ఆడ ఉన్న సైంటిస్టులని, ఆడ మనుషులను, ఆ బంకర్ ఫెసిలిటీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేసిరు తప్ప మీరు మా వెపన్ని ఏం ముట్టుకోలేదు అని చెప్పి చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏందని అంటే ఇవాళ ఇరాన్ మీరు ఒకసారి జస్ట్ ఇది చూస్తే ఇగో ఇప్పుడు ఇరాన్ ఇదిగో ఇది B2 బాంబర్ ఇరాన్లోకి ఎంటర్ అయింది. ఇరాన్లోకి ఎంటర్ అయిన తర్వాత GPS లొకేషన్ త్రూ ఫార్డోని ఇంకా మన నటాన్జీని, ఇస్ఫహాన్ని టార్గెట్ చేసింది. టార్గెట్ చేసిన తర్వాత మన బాంబ్స్ ఏవైతే రేడార్ క్రాస్ సెక్షన్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని GBU-57 గైడెడ్ మిజైల్స్ ఏవైతే ఉంటాయో GPS టార్గెట్ చేసి లోపలికి పంపించిన తర్వాత లోపల డెటోనేట్ అవుతుంది. అది బయట కాదు. ఇప్పుడు బాంబ్ ఇది సర్ఫేస్, ఇది భూమి, ఇక్కడ వడంగానే కాదు, అది లోపల పెనెట్రేట్ అవుతుంది. ఆ బాంబ్ ఇట్ హ్యాస్ సర్టన్ టెక్నాలజీ. అది పెనెట్రేట్ అయ్యి లోపలికి పోయిన తర్వాత ఎక్కడైతే ట్రిగర్ చేయాలో వాళ్ళు అక్కడ ట్రిగర్ చేస్తారట, అప్పుడే డెటనేట్ అవుతుందట బాంబ్. అంత క్యాపబుల్గా ఉంటుందట. దాని తర్వాత ఇది చేసిన తర్వాత ఈ ఆపరేషన్ ఏదైతే మిడ్ నైట్ హ్యామర్ ఏదైతే ఉందో అది ఇరాన్కి, రష్యాకి, చైనాకు నిజంగా చెప్తే అవాక్ అయినరట. కంప్లీట్గా ఒక సర్ప్రైజ్ అటాక్ ఉండేనట. ఇక ఇరాన్కి అయితే ఇక కంప్లీట్ ఒక నైట్ మేరేనట. హానెస్ట్గా చెప్పాలంటే వాళ్ళ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని సర్వనాశనం అయిపోయినాయట. అయితే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమని మాట్లాడతారంటే ఫ్రెండ్స్, ఏదైనా 2 రకాలుగా ఆలోచిస్తాయట. అంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంతా ఎట్లా ఆలోచిస్తారంట అంటే నీకు ఇంటెంట్ ఉంది, క్యాపబిలిటీ లేదు, అప్పుడు వదిలేస్తారట. నీ ఇంటెంట్ ఉంది న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలని, బట్ నీకు క్యాపబిలిటీ లేదు. క్యాపబిలిటీ లేకపోతే నీకు ఇంటెంట్ ఉన్నా పెద్ద ఫరక్ పడదు, వదిలేస్తారట. బట్ నీకు ఇంటెంట్ లేకపోయినా నీకు ఆ సామర్థ్యం ఉన్నది, క్యాపబిలిటీ ఉన్నదని అంటే అది చాలా ఘాతకవుతుంది ప్రపంచానికి అని చెప్పి దీని మీద చాలా కడి నిఘా పెట్టి కొడతారట. బట్ ఇప్పుడు అక్కడ నిజంగా ఉన్నాయా లేవా అని అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతున్నది అని ఆలోచిస్తుంటే న్యూస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, మిడిల్ ఈస్ట్ న్యూస్ ప్రకారము పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసిందట ఇరాన్. ఏందనంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని అంటారు. ఇగో ఈ ఏరియా ఫ్రెండ్స్, ఈ ఏరియా, దీన్ని స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పి చెప్తారు. ఈ ఏరియా తీసుకోండి మీరు. ఇట్లా ఇది 33 కిలోమీటర్స్ విడుతులు ఉంటుంది. ఇది ఇట్లా చోక్ చేస్తే 20% ఆఫ్ ది వరల్డ్స్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో అది చోక్ అయిపోతుంది, అంటే బంద్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మళ్ళీ భారత్కి ఏ రకంగా ఇది దెబ్బతీస్తుంది గిరీష్ అని అంటే మన భారత్ ఏమని మాట్లాడుతుందనంటే మన సప్లైస్ని మనం డైవర్సిఫై చేసుకున్నాం. అంటే కేవలం ఇరాన్ మీదనే మనం డిపెండ్ కాలే. ఇవాళ భారత్ యొక్క దౌత్య నీతి, డిప్లొమసీ అని అనేది ఒకసారి మీరు చూడండి, ఫారెన్ పాలసీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇవాళ మనం అబ్సల్యూట్గా ఇరాన్ మీద ఏం డిపెండ్ కాలే, మనం రష్యా నుంచి మన సప్లైస్ పెంచుకుంటూ వచ్చినాం. సో ఇప్పుడు ఇరాన్ పార్లమెంట్లో రెజల్యూషన్ పాస్ చేసి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని చోక్ చేసిన పెద్దగా మనకు ఫరక్ పడేది ఏం లేదు. ఎస్, ఇబ్బంది జరుగుతుంది, జరగదని అంటలేము, బట్ మన సప్లైస్ ఏం ఆగాయి, మనం ఆల్రెడీ ఒక డైవర్సిఫైడ్ సప్లై చైన్ని మనం పెట్టుకున్నాము అని చెప్పి భారత్ మాట్లాడుతుంది. మళ్ళా ఇజ్రాయిల్కి ఏమన్నా నష్టం జరిగిందా గిరీష్ దీని తర్వాత అని చెప్పి చెప్తే ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఇజ్రాయిల్లో వాళ్ళదొక మన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉన్న ఇన్స్టిట్యూట్ ఉందంట. ఆ ఇన్స్టిట్యూటు లైఫ్ సైన్సెస్ రీసెర్చ్కి చాలా ఫేమస్ అంట. సుమారు 45 ల్యాబ్లు ఉన్నాయంట. కొన్ని దశాబ్దాల వారీగా చేసిన రీసెర్చ్ పేపర్స్ కూడా అక్కడ ఉన్నాయట. ఇది విజ్మాన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి చెప్తారట. ఈ ఇన్స్టిట్యూట్ చాలా కీలకమంట. ఇన్ఫ్యాక్ట్ దీన్ని పేల్చేసింది ఇరాన్. 50 మిలియన్ సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇరాన్ ఇజ్రాయిల్లో పేల్చేసింది. ఇక్కడ చాలా చాలా సైంటిఫిక్ ప్రోగ్రెస్ చేస్తున్న రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయంట. ఎస్పెషలీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్స్, క్యాన్సర్, అడల్ట్ హార్ట్ డిజీజెస్, దీని మీద రీసెర్చ్ పేపర్స్ చాలా ఉన్నాయంట. ప్రపంచ దేశాల నుంచి సైంటిస్టులు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తారట. దీన్ని ఇరాన్ పుచ్చలు వేల్చినట్టు పేల్చేసింది. సో ద అన్ప్రిడిక్టబుల్ ట్రంప్ 2 వారాలు అని చెప్పి
48 గంటలల్లో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ మొదలెట్టేసిండు. అండ్ చైనాకు కూడా ఒక సంకేతం పంపించింది అమెరికా, ఏమనంటే మీ ఇదైతే ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉందో దీన్ని ఆపకుండా చూసుకోండి, అది మనందరికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మళ్ళీ చైనాతో రాయబారం అమెరికా మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ మీరు రైటర్స్ న్యూస్ రిపోర్టింగ్ మ్యాగజైన్ ఏదైతే ఉందో, ఆర్ టు దట్ మ్యాటర్ న్యూస్ ప్రింట్ మీడియా ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ మీడియా రైటర్స్ అని అంటారేమో, సో ఆ రైటర్స్ని మీరు పోయి చూస్తే మీకు అందులో క్లియర్ కట్గా ఒక న్యూస్ వచ్చింది అలా తెల్లవారుజామున నేను చూసినప్పుడు. అమెరికా ఈజ్ ఎంఫసైజింగ్ చైనా టు స్పీక్ విత్ ఇరాన్. సో ఈడ పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ బ్లాస్ట్లు చేసేటప్పుడు ఇరాన్కి మద్దతు తెలిపిందని అంటే మేబీ మే నాట్ బి అని అంటారా, లేకపోతే ఎస్ చెప్పింది అని అంటారా? మళ్ళీ ఈ ఇస్లామిక్ యూనిటీ ఎక్కడ పోయింది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. మీరు నన్ను తిడుతున్నారు అందరూ, నాకు తెలుసు, కొంతమంది కమెంట్ రూపంలో పెట్టి కొంతమంది తిడుతున్నారు, అలా నేను మమ్మర్దులు అని పిలిచిన, అది వేరే విషయం. అయితే ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే నన్ను తిట్టిరు కరెక్టేరా, మళ్ళీ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మా అన్న అని చెప్పుకొని తిరుగుతాడు మీ పాకిస్తాన్, మళ్ళీ ఏం చేసిందిరా? మళ్ళీ న్యూక్లియర్ బాంబు ఉంది కదరా భయ్ మీ పాకిస్తాన్లో, మళ్ళీ ఏమైంది? అది ఇరాన్కి ఇవ్వచ్చు కదా. మళ్ళీ అలా చాలా పెద్ద పెద్ద దేశాలు కూడా మాట్లాడుతున్నాయి కదా. అండ్ దట్ ఈస్ వాట్ వీ కాల్డ్, వాట్ యూ గైస్ కాల్డ్. మీరు ఏమంటారా? దాన్ని ఉమ్మా అంటారు కదా. మళ్ళీ ఏమైందిరా అని అంటున్నా. నన్ను తిడితే మీకేమొస్తుంది? నేను అది చెప్తున్నా. మళ్ళీ మీ దోస్తానా ఐడికి పోయింది, ఫస్ట్ ఆలోచించు. ప్రాబ్లం ఏందని అంటే మీ ఆలోచన ఏదైతే ఫండమెంటలిజం ఉందో చూడు, అదే ఇలా మీ భద్ర శత్రువు అయింది. జనజీవన స్రవంతిలా ఫండమెంటల్ యాటిట్యూడ్ అనేది నడవదు, ఈ ఫండమెంటలిస్ట్ మెంటాలిటీ అనేది నడవదు. సర్వే జన సుఖినోభవంతు, ఆడు బతకాలా మనం బతకాలా, ఆ బతికిన దాంట్లో అందరూ సంతోషంగా ఉండాలా, ఆ సంతోషంలో మనం ఉండాలా, మన కుటుంబం ఉండాలా అని ఆలోచించుకుంటేనే నువ్వు బాగుపడతావు, నేను బాగుపడతా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.